బాడీ తీసుకెళ్తున్నా. ప్రూఫ్స్ లేకుండా చేసేస్తా. చేసేయి డాడ్, చేసేయి. ఆ ప్రేమ్ చామంతి కుక్కలు వాసన పసిగట్టి రారు కదా. నేను ఇక్కడే ఉండగా ఎలా వస్తారు? నీ ఊత పదం చెప్పు. గాడ్ ఈజ్ గ్రేట్. గుడ్ డాడ్. ఏంటి సడన్ గా అలా అయిపోయావు? ఏమైంది? ఇక్కడేదో జరుగుతోందనిపిస్తుంది బాబు. నా మనసేదో కీడు శంకిస్తోంది. చెప్పండి డాక్టర్, పోస్ట్ మార్టం స్టార్ట్ చేస్తున్నారా? లేదు ప్రేమ్ గారు, ఇక్కడ బాలరాజు డెడ్ బాడీ కనిపించడం లేదు. బాడీ మిస్ అయింది. అలా ఎలా జరిగింది డాక్టర్? అదే తెలియడం లేదండి. నేను వస్తున్నాను. ఏంటి బాబు? మార్చురీలో ఉన్న బాలరాజు డెడ్ బాడీ మిస్ అయిందంట జాన్. ఇది ఖచ్చితంగా అత్రిపాటి పని అయి ఉంటుంది బాబు. ప్రమీల గారికి న్యాయం చేస్తామని చెప్పాం. పోస్ట్ మార్టం జరిగితే కానీ ప్రూఫ్ రాదే. ఆ ప్రూఫ్ ఆ దుర్మార్గుడు లేకుండా చేయాలని ఇదంతా చేస్తున్నాడు. ఎవరో తోసారనుకుంటా. తోసారో కావాలని చేశారో తెలీదా? అత్తా కోడళ్ళిద్దరికీ పొగరు సమానంగానే ఉంది. తొందరలోనే తగ్గిస్తాను. కూర్చోండి మేడం. ఏంటి కూర్చునేది? అసలు దాన్ని పిలిచిన ఉత్సవానికి నన్నెందుకు పిలిచారు? ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. అనయ్య పదండి. మేడం మేడం, దయచేసి వెళ్ళకండి. నేను చెప్పేది వినండి. ఆవిడ ఈ ఏరియాకి కొత్తగా ఎమ్మెల్యేగా నిలబడబోతున్నారు, అందుకే పిలవాల్సి వచ్చింది. మీకు గొడవలున్నాయని మాకు తెలియదు కదా మేడం. ఈసారికి క్షమించండి. ఇందాక నాకు చెప్పకూడదు. ఉంటే నేనైనా ఉండాలి, లేదా తనైనా ఉండాలి. మీరే డిసైడ్ చేసుకోండి. మేడం, ఈ ఒక్కసారికి క్షమించండి. ఉండండి మేడం. అనయ్య ఇంకా చూస్తావేంటి? పద. ఆవేశపడకు. మనం ఇప్పుడు వెళ్ళిపోతే తనకు భయపడి వెళ్ళిపోయామనుకుంటుంది. దాని గురించి మనం వెళ్ళిపోవడం ఏంటి? అది నువ్వు తగ్గావనుకోవడం ఏంటి? ఇక్కడే ఉందా? అది కాదన్నయ్య, రేపు మన ఊళ్ళో జరిగే అమ్మవారి ఉత్సవంలో రోజాని ఏం చేస్తావో నీ ఇష్టం. ఉందామమ్మా. సరే అన్నయ్య, నువ్వు చెప్పావు కాబట్టి ఉంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మేడం, మీరు కూడా కూర్చోండి. ఇప్పుడు మనం పిలవగానే కాదనకుండా వచ్చిన గౌరవనీయులు కాబోయే ఎమ్మెల్యే గారు శ్రీ జాహ్నవి దేవి గారిని మనం గౌరవించుకోవాలి. వారిని సవినయంగా స్టేజి మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రండి మేడం. నమస్తే. జాహ్నవి దేవి గారికి జిందాబాద్. జాహ్నవి దేవి గారికి జిందాబాద్. జాహ్నవి దేవి గారికి జిందాబాద్. అందరికీ నమస్కారం. పిలవగానే కాదనకుండా వచ్చానని
వారు చెప్పారు కదా, అదే నేను. మీకే కష్టం వచ్చినా పిలవగానే వస్తాను. మీకే కష్టం లేకుండా చూస్తాను. మీకు మంచి పరిపాలన అందిస్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ ఓటుకి న్యాయం చేస్తాను. జై హింద్. జిందాబాద్. జిందాబాద్. మేడం, మీరేమైనా మాట్లాడతారా? అందరికీ నేనున్నాను. నా గురించే మాట్లాడాలి అనుకున్నాను. ఈ ఎలక్షన్లో ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకోవడానికి ఒక సువర్ణ అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే కాని ఇలాంటి వాళ్లకి ఓటు వేసి దుర్వినియోగం చేసుకోవద్దు అని నా మనవి. రమాదేవి, ఆహా, నీ గురించే చెప్తున్నాను. వీళ్ళు తెలుసుకోవాలి కదా. చూడండి, ఈవిడికి ఏం చరిత్ర ఉందని ఎలక్షన్స్ లో నిలబెట్టాలి అనుకుంటున్నారు? ఏ ఎడ్యుకేషన్ ఉందని ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలి అనుకుంటున్నారు? మీకు తెలియదు కదా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్తాను, వినండి. అతి సామాన్యమైన కుటుంబం. చాలా చిన్న స్థాయి నుంచి మొదలైంది వీళ్ళ ప్రస్థానం. చాలా తక్కువ సమయంలోనే ఇంత స్థాయికి వచ్చారు అంటే ఎన్నో తప్పుడు దుర్మార్గాల్లోనో ప్రయాణం చేస్తేనే అంత సంపాదిస్తారు. ఒక్కసారి మీరే ఆలోచించండి.